హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం పచ్చి మామిడికాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ అయితే చూసేద్దామండి. ముందుగా ఒక మామిడికాయ తీసుకున్నా. సో ఇది వచ్చేసి ఇడ్లీలకు కానీ లేదా దోశ కానీ అలాగే వైట్ రైస్లో గీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ మెంతులు, ఆవాలు వేసుకొని ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు సరిపడి సాల్ట్ వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. సో ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాక దీనికి పోపు పెట్టేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద అందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకొని మీకు ఇష్టమైతే ఆనియన్స్ వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్ అండి. నేనైతే వేసుకున్నాను. కరివేపాకు వేసేసుకొని అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం వేగాక ఇందులోకి ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి వచ్చేసి ఇంకా మీకు ఉద్దిపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. నేను మరీ యాడ్ చేసుకున్నాను. సో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మ్యాంగో చట్నీ అయితే రెడీ అండి. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.